క్రీస్తునందు ప్రియులరా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. దేవుని ప్రియ సేవకునిగా మీతో కలిసి మరికొన్ని మాటలు తెలియచేయటానికి ప్రభుల వారు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి దేవతి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఉదయకాలపు ఈ యొక్క ధ్యానం మన జీవితాలకు, మన విశ్వాసానికి, మన ఆత్మీయతకు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులరా, మరి శోధనను మనము జయించాలి. శోధనను జయించువాడు ధన్యుడని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. శోధన మనుషులందరికీ సాధారణంగా కలుగుతుంది. అపోస్తలుడైన పౌలు గారు తన మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో మరి సాధారణంగా మనుషులకు కలుగు శోధనలు తప్ప అని అంటారు. అంటే శోధన సాధారణంగా మనుషులందరికీ వస్తుంది. క్రైస్తవులు కూడా తప్పక శోధించబడతారు. శోధించబడినప్పుడు ఆశ్చర్యపడకూడదు. శోధన పాపము కాదు, కానీ పాపం చేయటానికి బలముగా కలిగే ప్రేరేపణే. శోధన చాలా ఆకర్షణీయంగా మురిపించేదిగా ఉండబోతుంది. మనల్ని మోసగిస్తుంది. శోధన సుఖాన్ని అందిస్తానని మోసం చేసి మరణాన్ని ఇస్తుంది. అవ్వమ్మ గారు సాతాను చేత శోధించబడినప్పుడు ఆ శోధనలో 3వ అధ్యాయం ఆదికాండము 6వ వచనంలో చదువుకుంటే, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదినే ఎండుట చూచినప్పుడు ఆమె దాని ఫలము తీసుకుని ఆ ఫలములో కొన్ని తీసుకుని దాన్ని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను. శోధన వలన లాభం వెంటనే కలుగుతుంది, కానీ దానితో పాటు ఖచ్చితమైన నష్టం తెచ్చిపెడుతుంది. కొందరు శోధనను పాపం అనుకుంటారు. అది నిజం కాదు. శోధనలో మొదటి చూపు శోధన అయితే రెండవ చూపు పాపం అని భక్తుడు అన్నాడు. మొదటి చూపు శోధనట, రెండవ చూపు పాపం. మొదటిసారి తన ప్రమేయం లేకుండా జరిగిపోతుంది, కానీ రెండవసారి దానిని చేయటానికి మనము లోబడిపోతాం. లోదరు శోధనను గురించి ఇలా చెప్తూ ఉన్నాడు, నీ తలపై పక్షులు ఎగరకుండా నీ వాటిని ఆపు చేయలేవు, కానీ అవి నీ తలపై గూడు పెట్టకుండా తప్పక వాటిని నీవు ఆపు చేయగలవు. అదేవిధంగా శోధనలు కలగకుండా మనం ఆపు చేయలేం. అయితే వాటికి మనము లొంగిపోకుండా జాగ్రత్త పడగలం. శోధన శక్తివంతమైనది మరియు సాతాను ఉద్దేశం నెరవేర్చేటువంటిది. యూదుల మధ్య ఒక పురాతనమైన గాథ ఉంది. వారి ప్రతి తరములో జద్దీకీం అంటే 36 మంది పరిశుద్ధులు ఉంటారు. వీరి మూలముగా లోకము నాశనం అవ్వక నిలుస్తుంది. యుద్ధంలో ఒకడు సొదొమ పట్టణంలో పాపమునకు వ్యతిరేకంగా కేకలు వేస్తూ తిరుగుతూ ఉన్నాడు. అయినా ఎవరిలో మార్పు రాలేదు. రాను రాను అతను ఇంకా గట్టిగా కేకలు వేస్తూ ఉన్నాడు. కేకలేస్తూ ప్రజలకు కనపడ్డాడు. దీన్ని గమనించిన ఒక బాలుడు అతన్ని దానికి కారణం ఏమిటని ప్రశ్నించాడు. మొదట నేను మనిషినే మార్చే ప్రయత్నం చేశాను, కానీ ఇప్పుడు మనిషి నన్ను మార్చకుండా ఉండేందుకు నన్ను నేను హెచ్చరించుకునే ప్రయత్నం చేస్తాను అని చెప్పాడట. అవును, శోధన ప్రభావం చాలా గొప్పది సుమా. అది ఎందరినో బలిగొన్నది. శోధన సహించువాడు ధన్యుడని బైబిల్ చెప్తూ ఉంది. క్రైస్తవులు శోధనను ఎదుర్కోవాలి మరియు దాన్ని జయించాలి. అదే దేవుని చిత్తం. శోధింపబడినప్పుడు సంతోషించాలి, ఎందుకంటే దాని ద్వారా మనం మెరుగు చేయబడతాం. చాలామంది శోధించబడినప్పుడు దేవుని చేత శోధించబడుతున్నామని అంటారు. అది పొరపాటేమో. దేవుడు ఎవరిని శోధించడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో రాయబడిన మాటలు 13 నుండి 14 వరకు చదువుకుంటే, దేవుడు కీడు విషయమై ఎవరిని శోధించడు, కానీ తన వారిని ఆయన వారి మేలు కొరకు తన మహిమ కొరకు పరిశోధిస్తాడు. దేవుడు మేలు విషయమై పరీక్షిస్తే సాతాను పాపం విషయమై శోధిస్తాడు. దేవుని మరి సాతాను యొక్క ఉద్దేశాలు యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో భక్తుడు స్పష్టంగా మనకి జ్ఞాపకం చేస్తాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం చదివితే,
దొంగతనమును హత్యలు నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగు చేయుటకు, అది సమృద్ధిగా కలుగు చేయుటకు నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు ప్రభువారికి సాతానుకున్న వ్యత్యాసం యోహాను సువార్తలో మనం చదువుతూ ఉన్నాం. దేవుడు మనలో నుండి శ్రేష్టతను వెలికి తీసేందుకు పరీక్షిస్తే, సాతాను మనలో ఉన్న ఈ దుష్టత్వాన్ని బయటికి తీసేందుకు శోధిస్తాడు. శోధనలు వాటంతట అవి రావు, అవి దేవుని చేత అనుమతించబడతాయని బైబిల్ గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తుంది. శోధనలు దేవుడు అనుమతిస్తాడా? యోబు జీవితంలో సాతానుడు శోధన కలుగు చేయటానికి అనుమతి దేవుని దగ్గరే తీసుకున్నాడు. ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది కొన్ని మాటలు ప్రభునందు ప్రియులరా. లూకాసు సువార్త 22వ అధ్యాయంలో 31వ వచనంలో చదువుకున్నప్పుడు, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనిను గాని. అంటే నిజమే, అనుమతించబడతాయి శోధనలు. భక్తుడిని అగస్టిన్ అంటాడు, ఒక పరిశుద్ధిని జీవితం అంతా శోధనే అన్నాడు. అంటే ఎప్పుడైతే క్రైస్తవులమయ్యామో సాతానుడు చాలా తీవ్రమైన పరిస్థితులకు తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి శోధనకు మూలమేమిటో మనం తెలుసుకోవాలి. తద్వారా దానిని మనం జయించగలిగిన విషయాలను దేవుని వాక్యములో నుండి మనం పరిశోధించి శోధనను జయించాలి. శోధనకు 3 కారణాలుగా ఉన్నాయి. 3 కారణాలు శోధనకు 3 కారణాల ద్వారా కలుగుతుందని. ఒకటి, సాతాను శోధకుడని పిలువబడ్డాడు. శోధకుడు అని వానికి పేరు కూడా. ఆదియందు అవ్వను, ఆ తరువాత యేసును సాతాను శోధించాడు. అని ముఖ్య ధ్యేయము మనుషులను శోధన ద్వారా పాపములో పడవేసి వారిని పతనం చేయటమే. దేవునికి అవిధేయత చూపినట్లు, ఆయన చిత్తము త్రోసివేయినట్లు, నిషేధించబడిన దానిని కోరుకునేటట్లు, స్వతంత్రముగా వ్యవహరించినట్లు అవ్వను శోధించాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు అందరి ఎడల వాని విధానం అదే. శోధన, వేదన, రోదన వాని ప్రణాళిక. రక్షణ పొందిన వెంటనే వాడు తన శోధనల చేత మనపై దాడికి దిగుతాడు. ఎవరైతే క్రీస్తులో రక్షణ పొందారో. ఎందుకు? యేసును వెంబడించే వారిని వెనక్కి లాగే ప్రయత్నాలు వడివడిగా చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఈ ప్రత్యేక కారణాల చేత సాతానుడు శోధిస్తూ ఉన్నాడు. తాను నిత్య శిక్షకు సాతానుడు పాత్రుడు కనుక తనకు కలగబోయే శిక్షలోనికి మనల్ని కూడా లాక్కిపోవాలని వాని కోరిక. రెండవది, సాతాను పాపపు వ్యాపారి, నరకపు అధికారి. అది తన నైజం కనుక నిరంతరం ఎవరిని శోధించనని తిరుగుతూ ఉంటాడు. దేవుణ్ణి శపించున్నట్లు యోబును శోధించాడట. యేసు నమ్మునట్లు యోధాను శోధించాడు. దురాశతో ధనాన్ని దోచుకున్నట్లు అననీయ సప్పీరాలను శోధించాడు. వ్యభిచరించినట్లు దావీదును శోధించాడు. యేసుని ఎరుగనని బొంకునట్లు పేతురును శోధించాడు. లోకాన్ని ప్రేమించినట్లు దేమాను శోధించాడు. డబ్బుకు కక్కుర్తి పడినట్లు గెహజిని శోధించాడు. ఇలా అనేకులను శోధించాడు. వాని యొద్ద అనేక పథకాలు ఉన్నాయి. ఒకరు ఒక విషయంలో శోధనకు లొంగకపోతే మరో విధంగా ఎరవేసి లాగుతాడు. పాపేచ్ఛ కాకపోతే గర్వాన్ని పెడతాడు. ద్వేషానికి లొంగకపోతే దురాశను పెడతాడు. భయానికి లొంగకపోతే ఊహించుకోవడానికి పెడతాడు. అవిశ్వాసముతో లొంగకపోతే నిలువెచ్చనితనంతో పెడతాడు. దుష్టత్వముతో లొంగకపోతే వేషధారణను పెడతాడు. దేవుణ్ణి విసర్జించకపోతే అపవిత్రతకు, ఇలా అనే రకాలుగా శోధనలో పడగొట్టే ప్రయత్నము సాతానుడు నిరంతరము చేస్తాడు. సాతానుడు మోసగాడు, కుయుక్తిపరుడు, ప్రజలను మోసగించుటకు ప్రయత్నం చేస్తాడు. శోధన గ్రీకు పదంలో మోసమని కూడా ఉంది. ఏ నేలలో ఏ విత్తనము నాటాలో ఒక రైతుకు తెలిసినట్లు
సాతాను మనుషుల ప్రవృత్తిని బట్టి వారిలో శోధనలు విత్తుతూ ఉన్నాడు. నీవు ఒంటరిగా ఉన్నప్పుడు సాతాను శోధిస్తాడు. సంపూర్ణ స్థలములో అంటే అవ్వమ్మ ఏదోనులో ఉన్నట్లు, పరిశుద్ధ స్థలములో యెరూషలేములో యేసు ప్రభు ఉన్నట్టు వారి దగ్గరికి వెళ్ళి శోధించినట్లు నిన్ను శోధించగలడు. వాడు సాతానుడు యేసు ప్రభుల వారిని విడిచిపెట్టలేదు అంటే ఇంకా నిన్ను నన్ను విడిచిపెడతాడా? ఏలియా తన ప్రార్థన ద్వారా పరలోకమును మూసివేశాడు, కానీ శోధనకు గురి కాకుండా తన హృదయాన్ని మూసుకోలేకపోయాడు. అందుకనే అపోస్తుడైన పౌలు ఒక మాట చెప్తాడు, శోధనను ఒక బాణంతో పోల్చాడు. ఎందుకనగా అది అకస్మాత్తుగా దూసుకు వచ్చినట్లు బాణం మనలోనికి శోధన వస్తుంది. చూడండి, దావీదు జనసంఖ్యను లెక్కించడం అకస్మాత్తుగా జరిగింది. అనేకులు శోధన విషయంలో పిరికి గుండె గల ఎఫ్రాయిమును పోలి ఉన్నారని వాక్యం చెప్తుంది. దానిని వ్యతిరేకించే మనసు ఎవరికీ లేదు. శోధనలో పడిపోవటానికి సాతానుడు మొదటి కారణం. రెండవది శరీరము. శోధనలు శరీరం ద్వారా కలుగుతాయి. శరీరంలోని పాప స్వభావం దానికి కారణం. స్వకీయ దురాశల వలన ఒకడు ఏడవబడి శోధింపబడతాడు. హృదయము పాపము పుట్టినిల్లట. అది అతిక్రమాల కేంద్రం. కోటలోని దొంగ భయంకరం అన్నట్లు మనలోనే ప్రమాదం ఉన్నది. చైనాకు ఒక పెద్ద వాల్ గోడ కట్టారు. చైనా చుట్టూరు ప్రపంచంలో కల అతి విస్తారమైన గోడ. 7 వండర్స్లో అది కూడా ఒకటి. దాన్ని నిర్మించడానికి ఎంతో ధనం, ఎంతో పనివారు అవసరమయ్యారు. ఇది ప్రపంచంలోనే వింత. దానిని చేసినప్పుడు ఎవరు దానిని జయించలేరు అనిపించింది. అయితే శత్రువు దానిని దాటగలిగాడు. దానిని పడగొట్టి లేకపోతే దానిపైకి ఎక్కి కాదు, కావలి వారికి లంచం ఇచ్చి లోనికి దూరుట జరిగింది. ఒకవేళ సాతాను చనిపోయి పాతిపెట్టబడినా ఇంకా మనం శోధించబడతాం. ఎందుకంటే మన స్వకీయ దురాశలు శోధిస్తాయి. ఏడవబడి మరల కొల్పబడుట అనగా మోసగించబడుటకు ఎరవేయుట అని అర్థం. శరీరం ఎప్పుడు ఎరవేస్తూనే ఉంటుంది. పాపాన్ని కోరుకుంటుంది, దాన్ని కాంక్షిస్తుంది, దాని కొరకు అరలు చాస్తుంది. వేటగాళ్ళు సురక్షిత స్థలాల్లో ఉన్న జంతువులను బయటకు లాగి పట్టుకునేందుకు ఎలాగ వేస్తారో అలాగే శరీరం మన ఆత్మకు ఎరవేస్తూ దానిని దేవునిలో నుండి బయటకు లాగి పాపములో పడే ప్రయత్నం చేస్తుంది. శరీరం అంతా భయంకరమైనది. మూడవది లోకం. మనను శోధనలో పడవేసేది లోకం. లోకము పాపపు ఇష్టము. దానిలో ఉన్నదంతా పాపపు ఆశలే. అది మనల్ని శోధిస్తుంది, ఆ ఆశల్ని కోరుకునేటట్లు చేస్తుంది. అంతేకాక వాటిని మనకు సరఫరా చేస్తుందట. పాపం చేయటానికి అవకాశాలను కలిగించటం, అదములైన వాటిని ఆకర్షణీయంగా చేసి ఆహ్వానించటం దాని నైజం. అపవాది యేసువారిని శోధించినప్పుడు ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపాడు. లోకము మహిమ గలది, అంతేకాక దానికి ఒక మర్యాద ఉంది. నేత్రాశకు గురి చేస్తుంది. ఒక వేశ్య వలె ముస్తాబై మనసు నిలుపుకోలేని వారిని మహాశోధిస్తుంది. ఆహాబు నాబోతు ద్రాక్ష తోటపై కన్నువేశాడు. దానిని పొందుటకు ఎంతటి ఘోరానికైనా తావు ఇచ్చాడు. ఈ లోకం అన్ని పాపాలను మన అందుబాటులో ఉంచుతుంది. దేవునిని మరియు ఆయన విషయాలను మనకు దూరం చేయడమే దాని ఉద్దేశం. ఈ లోకపు నటన గతించిపోతుంది, కానీ దాని నయవంచనకు గురి కాకుండా మనల్ని మనము జాగ్రత్తగా ఉంచుకోవాలి. అందుకని శోధన స్థలాలకు దూరంగా ఉండాలి. బార్లకు, బ్రోతర్లకు, థియేటర్లకు, అశ్లీల వెబ్సైట్లకు, ఇతర శోధన స్థలాలకు బలహీనత గలవారు అడుగు పెట్టకూడదు. తనపై మోజును కలిగించి ఆపై అమాంతం మోసగించి మరణానికి అప్పగిస్తుంది. నీవు శోధించబడినప్పుడు దేనినంటే దాన్ని నిందించకూడదు. శోధన మూలమేమిటో తెలుసుకుని దానిని అరికట్టి జయించాలి. సాతానుని వల్ల శోధించబడ్డావా? శరీరం వల్ల శోధించబడ్డావా? లోకం వల్ల శోధించబడ్డావా? తెలుసుకుని దానిని మనలో నుండి దూరపరుచుకునే ప్రయత్నం మనం చేయాలి.
శోధన సహించుట వలన మనకు లాభం కలుగుతుంది. అది వ్యక్తిత్వము కనబడుతుంది, బలపరుస్తుంది, సంపూర్ణలగుటకు చేస్తుంది. సాతాను వేసిన అడ్డుబండను దేవుడు మనకు మెట్లుగా మార్చుస్తాడు. ప్రభునందు ప్రియులారా, శోధన వలన కలిగే కొన్ని లాభాలను థామస్ చాట్స్ కొన్ని మాటలు చెప్పారు. ఏమనంటే, పరిశుద్ధులలో ప్రార్థన ఆత్మను పురుకొల్పుతుందట. శోధనలో వారు ఎక్కువగా శ్రేష్టముగా ప్రార్థిస్తారు. ఎంత గొప్ప ధన్యతో ప్రభునందు ప్రియులు. భక్తులైతే శోధించబడుతున్న కొలది ప్రార్థనలో మరింత ఎక్కువగా ముందుకు వెళుతూ ఉన్నారని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 8వ వచనములో రాయబడిన మాట, అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభుని వేడుకుంటేనే పౌలు గారు ప్రార్థన చేశారు. చాలా ఎక్కువ ప్రార్థన. శత్రువు బారిని తప్పించుకునేందుకు వారు మరీ వేగంగా దేవుని సన్నిధిలోనికి పరిగెట్టడం, అక్కడే ఉండాలని కోరుకోవటం. రెండవది, దేవుని వాక్యం కొరకు సమయానుసారమైన సహాయం కొరకు దాని యందు విచారిస్తారు. నిజమే, దేవుని వాక్యం వలన శక్తిని కోరుకుంటారు. దేవుని ఆదరణ లభిస్తుంది. వారు ఇంకా నిర్భరమైన బుద్ధి గల వారే మెలకువ కలిగి ఉంటారు. ఎంత ఎక్కువగా శోధింపబడితే అంత ఎక్కువగా ఆ పాపాన్ని వారు ద్వేషిస్తారు. యేసేపు బలముగా శోధించబడినప్పుడే దానిని బలముగా వ్యతిరేకించాడు. శోధన వారిని ఇచ్చిపోకుండా ఉంచేందుకు సహాయపడుతుందట. శోధన ద్వారా దాని నుండి బయటపడిన తర్వాత వారు ఇతరులను బలపరిచే రీతిగా మారిపోతారు. కనుక శోధనను ఎదుర్కొని దానిని జయించాలి. శోధనలో మనము లొంగిపోకూడదు. పోరాడి, అది ఎలాంటి శోధనైనా, శారీరకమైనదా, లోకానుసారమైనదా, సాతాను కలిగించేదా, వాటిపైన మంచి పోరాటము పోరాడి గెలుపొందే వ్యక్తిగా మనం ఉండాలి. శోధనను జయించాలి అంటే క్రీస్తు వారు నీకు మాదిరి కావాలి. యేసువారు ప్రతి విషయంలో మనవలే శోధింపబడి పాపము చేయలేదు. సాతాను చేత, పరిసయ్యుల చేత, సద్దుగేయుల చేత, శిష్యుల చేత, శరీరము, నేత్రాశ, జీవపు డంబముల చేత శోధింపబడినా ఆయన పాపం చేయలేదు. ఆయన వంక చూసి ఆయన వైపుకు మనము తిరిగి ఆయనను మనము అనుసరించాలి. దేవుని వాగ్దానం మనకు ఉన్నాయి. మనము సహింపగలుగుట కన్నా ఎక్కువ శోధించబడము. ప్రభునందు ప్రియులు, ఎవరైనా ఒక వంతెన కట్టినప్పుడు ఆ వంతెన మీద ఎంత బరువు వెళ్ళగలదో అక్కడ చూసి పెడతారు. అయ్యా, దీనికి మించి ఈ వంతెన మీద వెళితే ఇది కూలిపోతుంది. నేను నిర్మించిన వాడు, నీ హృదయ స్థితిని తెలుసు. నీవెంతవరకు సహించగలవో అంతవరకు అనుమతి ఉంది. కనుక ప్రభునందు ప్రియులరా, దేవుని వాగ్దానం మనకుంది. తల్లిదండ్రులట తమ పిల్లలపై వారు మోయలేని బరువులు మోపరు కదా. గిటారు వాయించువాడు తీగ ఎంత లాగితే చక్కని సంగీతం వస్తుంది ఎరిగి అంతవరకు లాగుతాడు. దాన్ని తెంచేందుకు కాదు కదా, దాన్ని శ్రేష్టంగా వాయించేందుకు మాత్రమే. శోధనలు కూడా ఒకవేళ నీ జీవితంలోనికి వస్తే మరింత శ్రేష్టమైన జీవితంలోనికి నువ్వు మార్చబడతావు. వాగ్దానం మనకు ఉంది. దేవుని విశ్వాస్యత, ఈ లక్షణమే ఎల్లప్పుడూ మనల్ని కాపాడుతుంది. ఓ సండే స్కూల్ పాప అందట, సాతాను వచ్చి నా హృదయం తడితే యేసయ్యను తలుపు తీయమంటానందట. యేసు మనకు సహాయం చేస్తాడు. వేగిరమే పరిగెత్తుకుని వచ్చి సహాయం చేస్తాడు. మునిగిపోతున్న పేతును రక్షించేటట్లు ఆయన దగ్గర ఉన్నట్లు ఆయన ఎల్లప్పుడూ నీ ప్రక్కన, నా ప్రక్కనే ఉన్నాడనే విశ్వాసం ఆయన పైన ఆధారపడి మనం ఉండాలి. దేవుని వాక్యము, శోధన ఎదిరించటం నేర్చుకోవాలి వాక్యము ద్వారా. సాతానికి ఎప్పుడు నో అని చెప్పగలిగిన స్థితి. వాక్యం మనకు ప్రతి శోధనపై జయం అందిస్తుంది. యేసువారు శోధించబడినప్పుడు అక్కడ వ్రాయబడి ఉంది అని మాట. వాక్యములో వ్రాయబడి ఉంది. వాక్యమనే ఆత్మ ఖడ్గము శక్తివంతమైన దాన్ని ఎరిగి శోధన సమయాల్లో అపవాదిపై వినియోగించాలి. సాతాను, శరీరము, లోకం నిన్ను ఏ పాపము విషయంలో శోధిస్తే వెంటనే ఆ పాపానికి వాక్యము ద్వారా నీవు సమాధానం చెప్పగలిగిన ధైర్యము, అట్టి వాక్యపు జ్ఞానము నీకు ఉండాలి. దేవుని ఆశ్రయము, ప్రార్థనలో భద్రత ఉన్నది కదా. గొప్ప శక్తి విడుదలవుతుంది ప్రార్థనలో. అది నిన్ను బలవంతునిగా చేస్తుంది. నీ అంతరంగ పురుషుని పటిష్టపరిచి నిన్ను పడిపోనివ్వదు. ప్రార్థన మన ఆత్మకు వేడిని కలిగిస్తుంది.
ప్రార్థించే విశ్వాసం గురించి ప్రభునందు ప్రియులరా, ఒక భక్తుడు అంటాడు, ఈగలట వేడి బాణపైన వాలవట, కింద మంట ఉండి ఆ పైన వేడిగా ఉన్నటువంటి బాణపైన ఈగలు వాలవు. అలాగే ప్రభునందు ప్రియులరా, ప్రార్థనలో ఉన్న వ్యక్తి మీద శోధనలు ఏమి ప్రభావం చూపలేవు. అందుకని ప్రభువారు అంటారు, శోధనలో ప్రవేశించకూడనట్లు ప్రార్థన చేయమని ప్రభువారు చెప్తూ ఉన్నారు. ఆయన గెత్సేమనలో ప్రార్థిస్తూ ఉన్నాడు. శిష్యులు ప్రార్థించనందువలన ఓడిపోయారు. కానీ యేసువారు గెత్సేమనలో ప్రార్థన చేస్తూ ఉండటం వలన సిలువపై, మరణముపై ఆయన విజయాన్ని సాధించారు. ప్రియులారా, ప్రియ స్నేహితులారా, ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము దేవుని కుటుంబంలో బిడ్డలము. దేవుని కృప శోధనలపై జయం అందించినప్పుడు అతిశయపడక ఆయనపై ఆనుకుని జీవించి, ఒకవేళ ఏదైనా శోధనలకు గురి అయి పడిపోతే వెంటనే లేచి ప్రభు పాదాల చెంతకు వచ్చి పశ్చాత్తాపముతో మారు మనసు పొంది కన్నీటితో క్షమాపణ పొంది మరలా ఆత్మచేత ప్రతి శోధనను జయించాలని ప్రయాణంలోకి రావాలని ఈ మాటలు మీకు తెలియచేస్తూ ఉన్నాను. మనుషులము తెలిసి తెలియక కొన్ని శోధనలో పడిపోతూ ఉంటాం. జీవితాలను మనకు తెలియకుండానే బలహీనపరుచుకుంటాం. దేవుడు నీకు కృపనిస్తూ ఉన్నాడు. నిన్ను తిరిగి లేచి శక్తివంతునిగా చేయటానికి, ఆయనలో నీవు ఉండటానికి, శోధనను జయించి దేవుని మహిమార్థమైన జీవితాన్ని జీవించటానికి ప్రభు కృప మనందరికీ తోడయుండి బలపరచునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడమైన మా దేవా, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు. నాయనా, నీ ప్రేమ, నీ కృప మా పట్ల ఉంచి మరొక ధన్యకరమైన, దీవెనకరమైన రోజును మేము కలిగి ఉండటానికి మీరు కృపను అనుగ్రహించారు. ఈ రోజంతటిలో నాయనా నీ ప్రేమలో మమ్మల్ని బలపరచండి, నీ కృప చేత నడిపించండి. పనుల్లో, ప్రయాణాల్లో, ప్రార్థనలో, సమస్తమైన విషయాల్లో నీ కృపను అందించి కుటుంబాలను, సంఘ పరిచర్యలను దీవించి ఆశీర్వదించండి. బిడ్డల చదువులను, కుటుంబ ఉద్యోగాలను, పనులను, వ్యవసాయ వ్యాపారాలను, పాడి పంటలను, కుటుంబ కార్యాలను ప్రభు ఫలింపచేసి ఆత్మీయంగా, ఆశీర్వాదకరంగా, ఆర్థికంగా దీవెనకరంగా ఉండుట కృపను అనుగ్రహించమని, సంఘ కుటుంబాలను, సంఘ పరిచర్యలను దీవించిన ఆయన మీ నామానికి మహిమ తెచ్చుకోమని, సాతానుకు, శోధనకు భయపడక, లొంగిపోక వారిని ఎదిరించి నీ నామ మహిమార్థమై జీవించగలిగిన కృప మా అందరికి అనుగ్రహించమని యేసు నామాన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనందరికీ, మన కుటుంబాలకు తోడయుండునుగాక. ఆమేన్, ఆమేన్.